హలో అందరికీ. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్కి లెహంగా డిజైన్ చేయమని చెప్పారు. సో ఫ్యాబ్రిక్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. మన షాప్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇలా నెట్టెడ్తో వర్క్ వచ్చిందండి. బాటమ్ ఏమో కట్ వర్క్ వచ్చింది. నెట్ ఫ్యాబ్రిక్ కదా, ప్లెయిన్గా ఉంటుంది. షైనింగ్ లోపల షాటిన్ వేస్తే ఇలా నీట్గా షైనింగ్ వస్తుంది. లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుందనేసి ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా డైమండ్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాహుబలి బుట్ట డిజైన్ చేశాను. దుప్పటా పార్ట్ చిన్నపిల్లలే కదా అనేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ బోర్డర్స్కి ఇలా డబల్ లేస్ ఇచ్చానండి. ఈ ఫ్యాబ్రిక్ మన షాప్లోదే. దుప్పటా పార్ట్ వచ్చేసి లెహంగాకి ఇలా పీచ్ కలర్ వచ్చింది కదా ఫ్లవర్స్కి. సో దుపట్టా పార్ట్కి నేను ఈ పీచ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బోర్డర్స్కి ఈ క్లాత్ వచ్చేసి ఆర్గెన్జా అండి, మిర్రర్ వర్క్ వచ్చింది. డబల్ లేస్ ఇచ్చాను. నాకు ప్లెయిన్గా అనిపించింది లేస్ మొత్తం ఇచ్చాక. సో ఇలా నేను టాజిల్స్ కుట్టాను వీటికి. సెకండ్ లెహంగా కూడా సేమ్ ఇదే మెలోడీ కలర్ అండి. బాటమ్ కూడా కట్ వర్క్ వచ్చింది. ఫ్లవర్లో వచ్చిన కలరే నేను సేమ్ ఆర్గంజా క్లాతే సెలెక్ట్ చేశాను. సెకండ్ లెహంగా కూడా డబల్ లేస్ ఇచ్చాను. ఇలా టాజిల్స్ డిజైన్ చేశాను బార్డర్లో, ప్లెయిన్గా ఉంటుందనేసి. నెక్స్ట్ లెహంగా వచ్చేసి వైన్ కలర్, సేమ్ నెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఇలా వర్క్ వచ్చింది. బాటంలో కట్ వర్క్, ప్లెయిన్గా ఉంటుంది కదా నెట్ ఫ్యాబ్రిక్. లోపల షాటిన్ యూజ్ చేశాను. లుక్ మాత్రం గ్రాండ్గా ఉంటుందని షాటిన్ పెడితే. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చాను ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి డైమండ్. సింపుల్గా ఇలా క్లాత్తోనే డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా. హ్యాండ్స్ కూడా 3 లెహంగాస్కి సేమ్ అండి, బాహుబలి బుట్ట. సో ఈ వైన్ కలర్కి దుప్పటా వచ్చేసి సేమ్ స్టిచ్ చేయమని చెప్పారు, దాంట్లోనే వచ్చింది దుప్పటా కూడా. బార్డర్స్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. కట్ వర్క్ వచ్చేసి ఇలా నెట్టెడ్ దాని మీద డిజైన్ వచ్చింది. టాజిల్స్ ఏం స్టిచ్ చేయొద్దని చెప్పారనేసి సో నేను ఇలా డబల్ లేస్ ఇచ్చాను. ఈ లెహంగా పిక్స్ ఈ వీడియో లాస్ట్లో నేను పిక్స్ పెడతాను. లెహంగాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను ఈ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. లోపల క్యాన్ పెట్టి స్టిచ్ చేశాను. ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్స్ మీదకి కానీ వేరే లెహంగాస్ మీదకి కానీ అన్ని డ్రెస్సెస్కి లెహంగాస్కి ఇలా సింగిల్ క్యాన్ క్లాతే యూజ్ చేసుకోవచ్చండి. ప్రతి దాని మీదకి స్టిచ్ చేసుకుంటే క్యారీ చేయడం చాలా హార్డ్గా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకుంటే క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే ఈ క్యాన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ క్యాన్ లేకుండా కూడా లెహంగాస్ వేసుకోవచ్చు. సో నేను అలా డిజైన్ చేశాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.